హే గాయ్స్, ఒక మంచి న్యూస్తో వచ్చేసాను. మంచి న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అండి. అదే మనకు తెలుసు కదా, టీసీఎస్ వాళ్ళు ఎప్పుడూ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పేసి. సో ఈసారి నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఏంటి అనేది చూసేద్దాం. కమింగ్ టు ఎలిజిబిలిటీ, 2021 నుంచి 2027 వరకు పాస్డ్ అవుట్ అయిన అన్ని బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దీంట్లో భేదాలు, అభిప్రాయాలు ఇలాంటివి ఏం లేవండి. డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ టీసీఎస్ ఎన్క్యూటీ అని అనుకుంటున్నారా? మనం డైలీ 10 to 20 జాబ్స్కి అప్లై చేసి రిజెక్ట్ అవుతూ ఉంటాం. సో అలాంటి ఫేసెస్ ఏం చేయకుండా జస్ట్ ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్కి మీరు అప్లై చేయొచ్చు. అది ఎలానే కదా మీ డౌట్, అది చెప్పడానికే కదా నేను వచ్చింది. అదేంటంటే, ఒకసారి నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ రాసాక మనకి ఎన్క్యూటీ స్కోర్ అనేది వస్తుంది. సో ఆ స్కోర్ని బేస్ చేసుకుని టీసీఎస్ అయాన్ వెబ్సైట్లో కానీ, లేదంటే మిగతా కంపెనీస్ వెబ్సైట్లో కానీ మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ అప్లై చేయొచ్చు అనమాట. సో అవతల సైడ్ నుంచి మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. సో ఇఫ్ మనకు స్కోర్ కనుక వాళ్ళతో మ్యాచ్ అయితే కనుక ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇందులో వచ్చేసి బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎన్క్యూటీ స్కోర్ ఎలిజిబిలిటీ అండ్ వ్యాలిడిటీ అనేది ఒక 2 years ఉంటుంది. సో 2 yearsలో జాబ్ కొట్టలేమా మనం? సో ఒక్కదానికి బాగా ప్రిపేర్ అయితే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. అండ్ మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ద లింక్. అండ్ ఎనీ డీటెయిల్స్ ఉంటే కొంచెం మీరు ఏమైనా అడిగితే కదా నీకు నెక్స్ట్ వీడియో చేయాలని ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.